వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్‌ను కొత్తగా చూస్తున్నారో ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి 2026 నోటిఫికేషన్‌కు ప్రిపేర్ అయ్యేటువంటి పేద తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అర్థమెటిక్ వీడియో క్లాసులను అయితే స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఆల్రెడీ మనం 2 క్లాసులను మనం చేయడం అనేది జరిగింది. ఆ 2 క్లాసులకు సంబంధించినటువంటి వీడియో లింక్స్‌ను కూడా మనం డిస్క్రిప్షన్‌లో పొందుపరచడం అనేది జరిగింది. చూడని వాళ్ళు ఆ క్లాస్‌లను కూడా చూడండి. ఈరోజు అర్థమెటిక్‌కి సంబంధించినటువంటి క్లాస్ 3 అండి. ఈ అర్థమెటిక్ క్లాసెస్‌లో చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లము కూడా సబ్ ఇన్స్‌పెక్టర్ స్థాయిలో చెప్పడం అనేది జరుగుతా ఉంది కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులతో పాటు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి, ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీ అలాగే ఎస్ఎస్‌సికి సంబంధించినటువంటి పలు రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల కోసం ఈ యొక్క క్లాసెస్‌ను రూపొందించడం అనేది జరిగింది. ఈ క్లాసులలో చెప్పేటటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లము, ప్రతి ఒక్క టాపిక్‌ను కూడా మీరు నోట్స్ అనేది రాసుకోండి. కోచింగ్ సెంటర్‌లకు ధీటుగా పూర్తి షార్ట్‌కట్స్‌తో ప్రతి ఒక్క మెథడును గూడా, ప్రతి ఒక్క చాప్టర్‌ను గూడా, ప్రతి ఒక్క టాపిక్‌ను గూడా కవర్ చేస్తూ ఈ యొక్క వీడియో క్లాసెస్‌నైతే మీ ముందుకు తీసుకొని రావడం అనేది జరుగుతూ ఉంది. కేవలం మీరు చేయాల్సిందల్లా ఇంత కష్టపడి చేసేటటువంటి ఈ క్లాస్ వీడియోస్‌కి లైక్ చేయడం, అలాగే ఒక మంచి కామెంట్ చేయడం, అలాగే మనం డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. అందులో మీకోసం ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్‌తో పాటు మంత్లీ కరెంట్ అఫైర్ మ్యాగజైన్స్‌ను కూడా ఉచితంగా పొందండి. ఇక డైరెక్ట్‌గా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. సో, ప్రాబ్లమ్ నంబరు 34 అండి. థర్డ్ క్లాస్ ఇది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్ 2 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. సో, క్లాస్‌లోకి వెళ్ళిపోదాం. నిష్పత్తి 3:5లో పూర్వపదం 24 అయిన పరపదము ఎంత? నిష్పత్తి 3:5 ఓకేనా? ఈ 3ను పూర్వపదం అంటారు. ఈ 5ను వచ్చేసరికి పరపదం అంటారు. ఓకేనా? ఈ 3ను వచ్చేసరికి పూర్వపదము అంటారు. ఓకేనా? ఈ 5ను వచ్చేసరికి పరపదము అంటారు. ఓకేనా? ఇక్కడ ఏమన్నాడు పూర్వపదం 24 అంటే 24 అంటే సో 3 వచ్చేసరికి 24 అయితే 3 వచ్చేసరికి 24 అయితే మరి పరపదం అంటే 5. 5 ఎంత అనేది క్వెషన్ అన్నమాట. ఓకేనా? 5 ఎంత అనేది క్వెషన్. 3 ఒకట్లు 3, 3 ఎనిమిదిలు 24, 5 ఎనిమిదిలు 40. సో పరపదం ఎంతండి? 40. ఆన్సర్ వచ్చేసరికి 40 అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ నేను చెప్తాను. ఆన్సర్ మీరు చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఇక. నెక్స్ట్ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. నిష్పత్తి 5:8లో పరపదము 104 అయిన పూర్వపదం ఎంత? పరపదము 104 అయిన పూర్వపదం ఎంత? సో, మనకి ఆల్రెడీ తెలుసు 5:8లో 5ని వచ్చేసరికి పూర్వపదము, 8ని వచ్చేసరికి పరపదం అంటాం. మరి ఇక్కడ పరపదం ఇచ్చాడు, పూర్వపదం కనిపెట్టమంటున్నాడు. సో, దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఇక వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక తరగతిలో 36వ ప్రాబ్లం అండి. ఒక తరగతిలో 60 మంది కలరు. వారిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 3:2 అయిన బాలుర సంఖ్య ఎంత? సో, ఒక క్లాస్ రూమ్‌లో 60 మంది విద్యార్థులున్నారు. ఓకేనా? 60 మంది విద్యార్థులున్నారు. దాంట్లో 3 భాగాలు బాయ్స్ ఉంటే, 2 భాగాలు గర్ల్స్ ఉన్నారు. మొత్తం కలిపితేనే కదా విద్యార్థులు. సో, మొత్తం 3 + 2 5 భాగాలకు గాను విద్యార్థుల సంఖ్య ఎంత? 60 అయితే అందులో మనకు కావాల్సింది కేవలం బాయ్స్ ఎన్ని భాగాలు ఉన్నారు? 3 భాగాలకు గాను సంఖ్యలో ఎంత ఉన్నారనేది క్వెషన్. ఓకేనా? ఇప్పుడు చూడండి 5 ఒకట్లు 5, 5 12 60, 12 ముళ్ళ 36. సో, ఆన్సర్ వచ్చేసరికి 36. గుర్తుపెట్టుకోండి. దీంతో దీన్ని, దీంతో దీన్ని కొట్టేయొచ్చు. దీంతో దీన్ని కొట్టేయొచ్చు. క్రాస్‌లో మాత్రం కొట్టేయకూడదు. ఓకేనా? ఇది ఎప్పుడైనా విలోమ సందర్భంలో మాత్రం అటువంటి కొట్టేసేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. మీరు కూడా ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 120 కేజీల బరువు కలిగిన మిశ్రమంలో రాగి మరియు జింకుల మధ్య నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు ఎంత? రాగి బరువు ఎంత? సో, మొత్తం వచ్చేసరికి మిశ్రమం బరువు వచ్చేసరికి 120 కేజీలండి. దాంట్లో 5 భాగాలు వచ్చేసరికి రాగి ఉంది. 3 భాగాలు వచ్చేసరికి జింక్ ఉంది. మొత్తం కలిపితే
8 భాగాలకు గాను అది ఉన్నటువంటి వెయిట్ ఎంత, బరువు ఎంత? 150 కేజీలు. అయితే మనకు కావాల్సింది కేవలం రాగి బరువు ఎంత? రాగి వచ్చేసరికి ఎన్ని భాగాలుంది? 5 భాగాలు. మరి 5 భాగాలకు గాను రాగి ఎంత ఉంటుంది అనేటువంటి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైనా రిలేటెడ్ క్వెషన్స్ డెఫినిట్‌గా ఒక క్వెషన్ నేను చెప్తే, ఒక క్వెషన్ మీరు కూడా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ క్వెషన్ చూడండి. 38ది. గడియారము మరియు రేడియో ధర కలిపి రూ. 6,500. వాటి ధరల మధ్య నిష్పత్తి 8:5 అయినా రేడియో ధర ఎంత అన్నాడు. ఓకేనా? సో, ఇప్పుడు గడియారం మరియు రేడియో ధర డైరెక్ట్‌గా 8:5 మొత్తం కలిపితే ఎన్ని భాగాలండి? 13 భాగాలు. 13 భాగాలకు గాను మొత్తం కలిపి అది ఎంతుంది? 6,500. అయితే మనకు కావాల్సింది అందులో రేడియో ధర. రేడియో ధర ఎంతండి? 5 భాగాలు. మరి 5 భాగాలకు గాను ఎంత రేడియో ధర అనేది క్వెషన్. ఓకేనా? 5 భాగాలకు ఎంత? ఓకేనా? రైట్. 13 ఒకట్లు 13, 13 ఐదులు 65, 5 ఐదులు 25. సో, రూ. 2,500 మన యొక్క రేడియో ధర. ఇదే ఆన్సర్ అన్నమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రిలేటెడ్ క్వెషన్ అయితే మిమ్మల్ని ఆన్సర్ అడగడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. ఒక తరగతిలో 72 మంది కలరు. వారిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 7:5, 7:5 అయిన బాలుర సంఖ్య బాలికల కన్నా ఎంత ఎక్కువ? ఇక్కడ చూడండి, క్వెషన్‌లో ఎప్పుడైనా కన్నా అనేటువంటి పదం వచ్చిందంటే కాస్త జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. ఓకేనా? సో, ఇక్కడ బాయ్స్, గర్ల్స్ మొత్తం ఎన్ని భాగాలు ఉన్నారు? 7 భాగాలు బాయ్స్ ఉంటే 5 భాగాలు గర్ల్స్ ఉన్నారు. మొత్తం కలిపి విద్యార్థులు 12 భాగాలు ఉంటే ఆ 12 భాగాలు గాను మొత్తం విద్యార్థుల సంఖ్య 72. అయితే ఇక్కడ బాయ్స్, గర్ల్స్ మధ్య తేడా ఎంత అంటున్నాడు. సో, 7 భాగాలు బాయ్స్ ఉన్నారు, 5 భాగాలు గర్ల్స్ ఉన్నారంటే బాయ్స్ ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నారండి? 2 భాగాలు ఎక్కువ ఉన్నారు. అంతేగా? ఈ 2 భాగాలకు గాను ఎంతమంది ఉన్నారనేది క్వెషన్ అన్నమాట. సో, 12 ఒకట్లు 12, 12 ఆరులు 72, 2 ఆరులు 12. సో, 12 మంది ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. 40వ ప్రశ్న అండి. 40వ ప్రశ్న చూడండి ఒకసారి. ఒక పట్టణంలోని ఓటర్ల సంఖ్య 7,500. ఇద్దరు వ్యక్తుల మధ్య ఓటింగ్ జరుగును. వారు పొందిన ఓట్ల మధ్య నిష్పత్తి 16:9, 16:9 అయినా గెలిచిన వ్యక్తి ఎన్ని ఓట్ల మెజారిటీ పొందెను? ఓకేనా? ఎన్ని ఓట్ల మెజారిటీ పొందెను? ఓకేనా? రైట్. సో, పట్టణంలో మొత్తం వచ్చేసరికి 7,500 మంది జనాభా ఉన్నారు. ఓకేనా? 7,500 మంది జనాభా ఉన్నారు. ఇద్దరి మధ్యన ఓటింగ్ జరిగింది. అందులో ఒకరికి 16 భాగాల ఓట్లొస్తే ఇంకొకరికి వచ్చేసరికి 9 భాగాల ఓట్లొచ్చినాయి. ఓకేనా? 16, 9 మొత్తం కలిపితే ఎంతండి? 25. సో, మొత్తం 25 భాగాలకు గాను 7,500 మంది ఓటర్లున్నారు. మరి 16కు 9 అంటే గెలిచిన వాడికి, గెలవని వాడికి మధ్య ఉన్నటువంటి తేడానే మెజారిటీ. మరి 16కు 9కి మధ్య ఉన్నటువంటి తేడా ఎంతండి? 7. ఓకేనా? కరెక్టే కదా? 7. ఈ 7 భాగాలకు ఎంతమంది ఉన్నారు అనేది క్వెషన్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, 25 ఒకట్లు 25, 25 మూళ్ళు 75, 7 మూళ్ళు 21. సో, 2,100 ఓట్ల మెజారిటీ అనేది గెలిచిన వాడికి రావడం అనేది జరిగింది. ఓకేనా? అర్థమైంది కదా? రైట్. ఎంతమంది అయితే క్లాస్ చూస్తా ఉన్నారో వారందరూ కూడా దయచేసి లైక్ చేయండి. మీకు క్లాసు ఏ విధంగా ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి కామెంట్ రూపంలో. ఓకేనా? రైట్. నెక్స్ట్ ప్రాబ్లంలోకి ఇక వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 41వ ప్రాబ్లము. ఒక తరగతిలో బాలురు, బాలికల మధ్య నిష్పత్తి 5:3. బాలుర సంఖ్య 60 అయిన మొత్తం విద్యార్థులు ఎంతమంది అనేది క్వెషన్ అన్నమాట. సో, ఇక్కడ బాయ్స్ 5 భాగాలుంటే గర్ల్స్ ఎన్ని భాగాలు ఉన్నారండి? 3 భాగాలు ఉన్నారు. ఇందులో బాయ్స్ 5 భాగాలకు గాను ఎంతమంది ఉన్నారండి? 60 మంది ఉంటే మరి మొత్తం విద్యార్థులు అన్నాడు ఇక్కడ. మొత్తం విద్యార్థులు అంటే బాయ్స్ ప్లస్ గర్ల్స్ 5 + 3 ఎంతండి? 8 భాగాలకు గాను ఎంతమంది ఉంటారు అనేది క్వెషన్ అన్నమాట. 5 ఒకట్లు 5, 5 12 60, 12 ఎంబులు ఎంతండి? 12 ఎంబులు 96.
ఓకేనా. 12 96. ఓకేనా. ఆన్సర్ వచ్చేసరికి 96. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇంకా వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. ఒక ఉద్యోగి యొక్క ఖర్చు మరియు పొదుపుల మధ్య నిష్పత్తి 7:3, 7:3. అతని పొదుపు 3600 అయినా అతని జీతం ఎంత? సేమ్ ప్రాసెస్ అండి, సేమ్ క్వశ్చనే. కాస్త మనం మార్పు చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఒక ఉద్యోగి 7 భాగాలు ఖర్చు చేస్తే 3 భాగాలు పొదుపు చేస్తాడంట. 3 భాగాలు పొదుపు చేస్తాడు. ఓకే. ఇక్కడ అతని యొక్క పొదుపు 3 భాగాలకు గాను ఎంత అమౌంట్ సేవ్ చేస్తా ఉన్నాడు? 3600 సేవ్ చేస్తా ఉన్నాడు. అయితే అతని యొక్క జీతం అన్నప్పుడు ఖర్చు ప్లస్ పొదుపు మొత్తం 10 భాగాలకు గాను అతని యొక్క జీతం ఎంత అనేది క్వశ్చన్. మీరు దీని యొక్క ఆన్సర్ను కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల ఎంతమంది క్లాస్ ఎంతసేపు చూస్తూ ఉన్నారు, ఎంతమందికి మన యొక్క క్లాస్ అనేది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం నాకు కూడా అర్థమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకేనా. దీనికి ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. ఇక సో 43వ ప్రాబ్లం చూడండి ఒకసారి. కుర్చీ మరియు టేబుల్ ధరల మధ్య నిష్పత్తి 5:9, కుర్చీ ధర 600 అయిన టేబుల్ ధర ఎంత? ఓకేనా. సో ఇక్కడ కుర్చీ మరియు టేబుల్ ధరల మధ్య నిష్పత్తి 5:9. ఓకేనా. ఇప్పుడు కుర్చీ 5 భాగాలకు గాను ఎంత ఉందంటే దాని యొక్క అమౌంట్ 600 రూపాయలు ఉంది. అయితే మనకు కావాల్సింది టేబుల్ ధర ఎంత? టేబుల్ ఎన్ని భాగాలు? 9 భాగాలకు గాను ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. ఓకేనా. రైట్. 5 1 5, 5 12 60, 12 9 108, 0 ఉంది కాబట్టి 0. ఓకేనా. సో 1080 రూపాయలు టేబుల్ యొక్క ధర. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 44వ ప్రశ్న. ఒక తరగతిలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి 8:5. బాలుర సంఖ్య బాలికల కన్నా, గుర్తుపెట్టుకోండి, కన్నా అనేటువంటి పదం వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి, కన్నా 24 మంది ఎక్కువ అయినా మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ బాయ్స్ 8 భాగాలు ఉంటే గర్ల్స్ ఎన్ని భాగాలు ఉన్నారండి? 5 భాగాలు ఉన్నారు. ఓకేనా. గర్ల్స్ 5 భాగాలు ఉన్నారు. సో బాయ్స్ 8 భాగాలు ఉన్నారు, గర్ల్స్ 5 భాగాలు ఉన్నారు. మరి బాయ్స్ గర్ల్స్ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నట్టు? ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నట్టు? 3 భాగాలు ఎక్కువ ఉన్నారు. ఈ 3 భాగాలకు గాను 24 మంది ఉంటే మరి మొత్తం విద్యార్థులు ఉన్నప్పుడు బాయ్స్ ప్లస్ గర్ల్స్, అంతే కదా. బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిసి మొత్తం విద్యార్థులు 8 ప్లస్ 5 వచ్చేసరికి ఎంతండి? 13 భాగాలకు గాను ఎంతమంది ఉన్నారనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, 3 1 3, 3 8 24, 13 8 ఎంతండి? 104. ఓకేనా. 104. ఓకేనా. రైట్. చాలా మంది క్వశ్చన్స్ ఫాస్ట్గా చెప్తాను అని చెప్పేసి అనుకోవచ్చు. 3వ క్లాస్కి మనం దాదాపుగా 40 పైగానే చెప్పుకోవడం అనేది జరిగింది. నాకు ఇక్కడ మీ టైం వేస్ట్ చేయడం అనేది ఎక్కడ కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కాలం అనేది చాలా విలువైనది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ ప్రీషియస్ టైంలో మీ టైము వేస్ట్ కాకూడదు, అలాగే నా టైం కూడా వేస్ట్ కాకూడదు. కొన్ని వందల లెక్కలు, కొన్ని వందల మోడల్స్, కొన్ని వందల మెథడ్లు, కొన్ని వందల షార్ట్ కట్స్ మీకు ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో క్లాస్ రూపంలో అందించాలనేటువంటి నా అర్ధరాత్రి ప్రయత్నం ఇది. సో అర్ధరాత్రి పూట ఇలా మేలుకొని మరి మీకోసం క్లాసెస్ వీడియోస్ రికార్డ్ చేసి మీకు ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. దీని నుంచి మేము కావాల్సింది కేవలం మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. డెఫినెట్గా మీ అందరికీ జాబ్ రావాలని కోరుకునే ఈ యొక్క వీడియోస్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టీవీ మరియు స్కూటర్ ధరల మధ్య నిష్పత్తి 5:12, 5:12. స్కూటర్ ధర టీవీ ధర కన్నా 21,000 ఎక్కువ అయినా టీవీ ధర ఎంత అనేది క్వశ్చన్ అనమాట. రైట్. ఇప్పుడు చూడండి, టీవీ మరియు స్కూటర్ ధరల మధ్య నిష్పత్తి 5:12. ఓకేనా. సో ఈ 5కు 12కు ఉన్నటువంటి తేడా ఎంత? 7 భాగాలు, అంతేనా. ఈ 7 భాగాల విలువ ఎంత? 21,000. 21,000.
1000. ఓకేనా? రైట్. ఇప్పుడు దీంట్లో మనకు కావాల్సింది టీవీ ధర ఎంత అన్నాడు. సో 5 భాగాలు టీవీ ధర. సో 5 భాగాలకు ఎంత అనేది క్వెషన్. 7 ఒకట్లు 7, 7 మూడులు 21, 3 ఐదులు 15. సో టీవీ ధర ఎంతండి? 15,000 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. రూ. 400ను ఏ, బిలకు 5:3 5:3 నిష్పత్తిలో పంచెను. అయిన ఏ వాటా ఎంత? ఓకేనా? సో ఇక్కడ ఏ వచ్చేసరికి 5 భాగాలు, బి వచ్చేసరికి 3 భాగాలు పంచాలి. మొత్తం వచ్చేసరికి ఉన్నటువంటి 8 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ ఎంత? రూ. 400. అయితే అందులో ఏ యొక్క వాటా ఎంతండి? 5 భాగాలకు గాను ఎంతొస్తది అనేది క్వెషన్. 8 ఒకట్లు 8, 8 ఐదులు 40, 5 ఐదులు 25, మిగిలినటువంటి ఆ 0 ఇక్కడ రాసుకుంటే రూ. 250 ఏకొచ్చేటటువంటి వాటా. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌కు మీరు ఆన్సర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 47వ ప్రశ్న. రూ. 1050 1050 రూ. 1050ను ఏబీసీలకు 7:5:3 7:5:3 నిష్పత్తిలో పంచెను. అయిన సి వాటా ఎంత? ఓకేనా? సి వాటా ఎంత? సో ఏ వాటా వచ్చేసరికి 7 భాగాలు, బి వాటా వచ్చేసరికి 5 భాగాలు, సి వాటా వచ్చేసరికి 3 భాగాలు. మొత్తం కలిపి ఎన్ని భాగాలండి? 15 భాగాలు. అంతేనా? 15 భాగాలు. 15 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ ఎంత? రూ. 1050. అయితే ఇందులో మనకు కావాల్సింది ఎవరి వాటా? సి వాటా. అంటే 3 భాగాలకు గాను సికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది క్వెషన్ అనమాట. సో నాకు కామెంట్ రూపంలో మీ యొక్క ఆన్సర్‌ను తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. దయచేసి వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేయండి. వీడియోకు కాస్త మీరు హైప్ అనేటువంటి బటన్ గనక ప్రెస్ చేసి హైప్ ఇచ్చినట్లయితే యూట్యూబ్ మీలాంటి ఇంకొకరికి ఈ యొక్క వీడియోను రికమెండ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి హైప్ అనేటువంటి బటన్‌ను కూడా ప్రెస్ చేయండి. ఇక నెక్స్ట్ క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. 48వ ప్రశ్న. రూ. 2,600ను ఏబీసీలకు 1/2 1/3 1/4 1/2 1/3 1/4 నిష్పత్తిలో పంచెను. అయిన ఏ వాటా ఎంత? అని చెప్పేసి క్వెషన్ అనమాట. ఓకేనా? ఇప్పుడు 1/2 1/3 1/4 కదా! ఇప్పుడు ఈ కింద ఉన్నటువంటి 2, 3, 4 మనం కాసాగా కనిపెడదాం. 2, 3, 4 కాసాగా అనేది కనిపెడదాం. ఇప్పుడు చూడండి 2తో కొట్టండి. 2 ఒకట్లు 3, 2 2 ఓకేనా? ఇప్పుడు చూడండి 2 మూడులు 6, 6 ఒకట్ల 6, 6 ఇంట్లు 12 ఓకేనా? 12. ఇప్పుడు చూడండి కింది దాంతో దీన్ని కొట్లు కొట్టండి. వచ్చిన దాంతో పై ఏదైతే ఉంటుందో దానితోని భాగించండి. ఓకేనా? ఇప్పుడు 2తో 12 ఎన్ని సార్లు పోతది? 6 సార్లు పోతది. 6 ఇంటూ పైన ఉన్నటువంటి ఈ 1 6 ఒకట్లు 6 కదా! రైట్. 6 ఈస్టు 3తో 12 ఎన్ని సార్లు పోతది? 4 సార్లు పోతది. 4 ఇంటూ 1 4 ఓకేనా? ఈస్టు 4తో 12 ఎన్ని సార్లు పోతది? 3 సార్లు పోతది. 3 ఇంటూ 1 3. సో 6:4:3 మన యొక్క నిష్పత్తి ఏమి? 6:4:3. ఇప్పుడు నిష్పత్తి అయితే వచ్చింది. ఓకేనా? రైట్. ఇప్పుడు మొత్తం ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? 2,600 మొత్తం కలిపి. అంటే ఏకి 6 భాగాలు, బికి వచ్చేసరికి 4 భాగాలు, సికి వచ్చేసరికి 3 భాగాలు. మొత్తం కలిపి 13 భాగాలకు గాను ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత? 2,600. ఓకేనా? 2,600. అయితే ఇందులో మనకు కావాల్సింది ఏ వాటా? 6 భాగాలకు గాను ఎంత అనేది క్వెషన్. ఓకేనా? 13 ఒకట్లు 11, 13 రెంట్లు 26, 6 రెంట్లు 12. సో ఏకొచ్చేసరికి ఎంతొస్తదండి? రూ. 1,200 రావడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వెషన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. రూ. 2,100ను ఏబీసీలకు 3/4 5/8 1/12 నిష్పత్తిలో పంచెను. అయిన ఏ వాటా బి వాటా కన్నా ఎంత ఎక్కువ? ఏ వాటా బి వాటా కన్నా ఎంత ఎక్కువ? సో సేమ్ టు సేమ్ పోయిన ప్రాబ్లం లాగే ఒకసారి చూద్దాం. సో 3/4
4 ఈస్టు 5/8 ఈస్టు 1/12. ఓకేనా? ఇప్పుడు కింది దానికి కాసాగు కనిపెట్టాలి కదా! సో 4, 8, 12కు కాసాగు కనిపెట్టండి. ముందుగా రెండెక్కలతో స్టార్ట్ చేద్దాం. 2 రెంట్లు, 2 4, 2 6లు. మళ్ళీ రెండెక్కలతోనే స్టార్ట్ చేద్దాం. 2 ఒకట్లు, 2 రెంట్లు, 2 3లు. అంతేనా? రైట్. ఇప్పుడు చూడండి 3 రెంట్ల 6, 6 ఒకట్ల 6, 6 రెంట్ల 12, 12 రెంట్లు 24, 24. ఓకేనా? ఇప్పుడు చూడండి 4తో 24 అనేది ఎన్ని సార్లు పోతుందండి? 6 సార్లు పోతుంది. 6 ఇంటూ 3, 6 ఇంటూ 3, 6 3 18. ఓకేనా? చేసేటటువంటి విధానం క్లారిటీగా వినండి, క్లారిటీగా చూడండి. నెక్స్ట్ 8తో 24 ఎన్ని సార్లు పోతుంది? 3 సార్లు పోతుంది. 3 8 24. 3 ఇంటూ పైన ఉన్నటువంటి 5, 3 5 15. ఓకేనా? 3 5 15 ఇష్టు 12తో 24 ఎన్ని సార్లు పోతుంది? 2 సార్లు పోతుంది. 2 ఒకట్లు 2. సో మనకు వచ్చినటువంటి నిష్పత్తి ఎంతండి? 18:15:2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వచ్చినటువంటి అమౌంట్ ఎంత? 2100. మొత్తం కలిపి ఎంత అవుతుందండి మనకి? 35 అవుతుంది. 35 అవుతుంది. ఓకేనా? 35 భాగాలకు గాను మన దగ్గర ఎంత ఉందండి? 2100. అయితే ఇక్కడ వాడేమన్నాడు? ఏ వాటా బి వాటా కన్నా ఎంత ఎక్కువ అన్నాడు. ఏ వాటా 18 భాగాలు ఇవ్వాలి, బికి వచ్చేసరికి 15 భాగాలు ఇవ్వాలి. అంటే ఏ బి కంటే ఎంత ఎక్కువ ఉన్నాడు? 3 భాగాలు ఉన్నాడు. ఆ 3 భాగాల విలువ ఎంత అనేది క్వశ్చన్ అనేది ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు చూడండి, కొట్టేసేటప్పుడు క్లారిటీ చూడండి. 2 అంకెలు ఒకే సంఖ్యతో కొట్టేయడానికి అవకాశం ఉంటే కొట్టేసుకోవచ్చు. ఎలా కొట్టేయచ్చు? 7 5 35, 7 3 21. ఓకేనా? 0 0, 5 ఒకట్లు 5, 5 6లు 30, 3 6లు 18, మిగిలినటువంటి 0. సో 180 రూపాయలు ఏ అనేవాడు బి వాటా కంటే ఎక్కువ ఉండడం అనేది జరిగింది. ఓకేనా? అర్థమైందా? రైట్. మీరు కూడా కామెంట్ చేసేటప్పుడు కూడా ఏ క్వశ్చన్ను మిమ్మల్ని కామెంట్ చేయమంటున్నానో ఆ క్వశ్చన్ నెంబర్ పెట్టి మరి కామెంట్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇక వెళ్ళిపోదాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 50వ ప్రశ్న. కొంత సొమ్ముని ఏ, బి, సిలకు 9:8:5, 9:8:5 నిష్పత్తిలో పంచను. ఏ వాటా సి కన్నా, అంటే సి వాటా కన్నా 360 రూపాయలు ఎక్కువ, 360 రూపాయలు ఎక్కువ అయినా బి వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. రైట్. ఇప్పుడు చూడండి, ఏకి వచ్చేసరికి 9 భాగాలు, బికి వచ్చేసరికి 8 భాగాలు, సికి వచ్చేసరికి 5 భాగాలు అనేది పంచాలి ఉన్నటువంటి సొమ్మును. సొమ్ము ఎంత అనేది మనకు తెలియదు. ఇక్కడ ఏకు సికు మధ్య తేడా ఎంత అండి? 4 భాగాలు తేడా. ఆ 4 భాగాల తేడాకి అమౌంట్ ఎంతండి? 360 రూపాయలు. అయితే మనల్ని అడిగింది మొత్తం అమౌంట్ ఎంత అనలే, ఏమనలే. అయితే మనల్ని అడిగింది డైరెక్ట్గా బి వాటా ఎంత అని అడగడం అనేది జరిగింది. బి వాటా ఎంత, డైరెక్ట్గా బి వాటా ఎంత అన్నారు. సో బి వాటా ఎంత? 8 భాగాలు అనమాట. ఇప్పుడు చూడండి, 4 ఒకట్లు 4, 4 9 36, 8 9 72. సో 720 రూపాయలు అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. క్లారిటీగా అర్థమైంది కదా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 51వ క్వశ్చన్ చూడండి ఒకసారి. 240 రూపాయలను ఏ, బిలకు పంచవలెను. ఏ వాటా బి వాటాకి 3 రెట్లు, ఏ వాటా బి వాటాకి 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, బి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఒకవేళ బి అనేవాడికి మనం 1 రూపాయి ఇస్తే వీడు ఎన్ని ఇవ్వాలా? దీనికి 3 రెట్లు ఇవ్వాలి. అంటే బికి 1 రూపాయి ఇస్తే వీడికి 3 రూపాయలు ఇవ్వాలి. అంటే 3 రెట్లు. మొత్తం వచ్చేసరికి A:B వచ్చేసరికి మనకి ఎంత? 3:1 అనమాట. సో మొత్తం మనకు 4 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ ఎంత అండి? 240 రూపాయలు. అయితే అందులో
ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. 4 ఒకట్లు 4, 4 ఆరులు 24, 3 ఆరులు 18. సో, రూ. 180 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాం ఇక. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 52వ ప్రశ్న. రూ. 600ను ఏ, బిలకు పంచవలెను. ఏ వాటా బి వాటా కన్నా, గుర్తుపెట్టుకోండి. కన్నా అనేటువంటి పదం వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. ఎప్పుడైనా ప్రాబ్లం. ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు ఎక్కువ అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ ఏ అనేవాడు ఉన్నాడు, బి అనేవాడు ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు బి అనేవాడికి రూపాయి ఇస్తే ఈ రూపాయి కన్నా వీడికి రూపాయలు ఎక్కువ ఇవ్వాలి. అంటే 1 + 3 4. ఓకేనా? సో, 4:1. ఈ 1 కంటే 3 రెట్లు ఎక్కువ. అంటే 1 + 3 4. ఓకేనా? రైట్. సో, మనకు కావాల్సినటువంటి నిష్పత్తి 4:1 వచ్చేసింది. ఇప్పుడు మొత్తం 5 భాగాలకు గాను ఉన్నటువంటి అమౌంట్ ఎంతండి? రూ. 600. ఓకేనా? రూ. 600. అయితే మనకు కావాల్సింది ఏ వాటా కావాలి. 4 భాగాలకు గాను ఎంత అనేది క్వశ్చన్. 5 ఒకట్లు 5, 5 12 60, 12 నాలుగు 48, రూ. 480 ఆన్సర్ అనమాట. రూ. 480 ఆన్సర్ అనమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్‌లోకి వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ ప్రశ్న అండి. 53వ ప్రశ్న. రూ. 750ను ఏ, బిలకు పంచవలెను. ఏ వాటా రెట్టింపు మరియు బి వాటా 3 రెట్లు సమానమైన ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ వాటా రెట్టింపు అంటే 2a అంతే కదా. ఏ వాటా రెట్టింపు బి వాటా ఎంత అండి? 3 రెట్లు అంటే 3b. ఇవి రెండు కూడా సమానం అంట. అంటే 2a = 3b. సో, ఇప్పుడు మనకి a:b కావాలి. ఓకేనా? నేను ఆల్రెడీ చెప్పాను. ఇలా వచ్చినప్పుడు a = 3, b = 2. సో, a:b యొక్క విలువ ఎంత? 3:2. ఇది అర్థం కాకపోతే మీరు క్లాస్ 1లో వెళ్ళి వినండి. క్లాస్ 1లో క్లారిటీగా చెప్పడం అనేది జరిగింది దీని గురించి. ఓకేనా? రైట్. ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి 5 భాగాలకు గాను మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంతండి? రూ. 750. రూ. 750. అయితే మనకు కావాల్సింది ఎవరి వాటా? ఏ వాటా కావాలి. 3 భాగాలకు ఎంత అనేది క్వశ్చన్. 5 ఒకట్లు 5, 5 ఒకట్లు 5, 5 5 25, 15 3 45. సో, రూ. 450 అనేది మన యొక్క ఆన్సర్ అనమాట. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్‌లోకి ఇక వెళ్ళిపోదాం. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 54వ ప్రశ్న. రూ. 720ను ఏ, బిలకు పంచవలెను. ఏ వాటాలో 3వ వంతు మరియు బి వాటాలో 5వ వంతుకి సమానం అయిన ఏ వాటా ఎంత అనేది క్వశ్చన్ అనమాట. రైట్. ఇప్పుడు చూడండి. ఏ వాటాలో 3వ వంతు a/3, బి వాటాలో 5వ వంతుకు సమానం. 5వ వంతుకు సమానం. ఇప్పుడు వచ్చేసరికి నిష్పత్తి అనేది ఇవ్వాలి. ఓకేనా? నిష్పత్తి అనేది తీసుకోవాలి. సో, ఇప్పుడు నిష్పత్తిని మనము a:b అన్నా a/b అన్నా ఒకటే కదా. a:b అన్నా a/b అన్నా ఒకటే. a/b = 3/5గా రాసుకోవచ్చుగా. 3/5. ఓకేనా? సో, 3/5 అన్నా 3:5 అన్నా ఒకటే. సో, ఇప్పుడు మొత్తము 8 భాగాలు కదా. 8 భాగాలు గాను అంటే 3 + 5 = 8. ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయకూడదని చెప్పేసి కాస్త షార్ట్‌కట్‌లో ఇంకా కాస్త షార్ట్‌గానే చేసి చెప్తా ఉన్నా. మీరు కూడా అలాగే అర్థం చేసుకోండి. రైట్. 8 భాగాలకు గాను మొత్తం మనకున్నటువంటి అమౌంట్ ఎంత? రూ. 720. మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏ వాటా అంటే 3 భాగాలకు గాను ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి. 8 ఒకట్లు 8, 8 9 72, 9 3 27 ఉన్నటువంటి 0. రూ. 270 ఆన్సర్ అనమాట. రూ. 270 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్‌లోకి ఇక వెళ్ళిపోదాం ఇక. సో, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 55వ ప్రశ్న అండి. రూ. 700ను ఏ, బి, సిలకు పంచవలెను. ఏ, బిల మధ్య వాటాల మధ్య నిష్పత్తి 2:3, బి, సిల మధ్య నిష్పత్తి 4:5 అయిన ఏ వాటా ఎంత?
ఇక్కడ మనం A:B:Cని కనిపెడితే అయిపోతుందన్నమాట. A:B:Cని ఎలా కనిపెట్టేస్తాం? 2:3, 4:5, 4:5. ఇప్పుడు చూడండి 2 4లు 8, 3 4లు 12, 3 5లు 15. మొత్తం వచ్చేసరికి మనకున్నటువంటి మొత్తం నిష్పత్తులు కలిపితే ఎన్ని భాగాలు వస్తదండి? 35 భాగాలు వస్తది. 35 భాగాలకు గాను మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 700. ఇప్పుడు మనకు కావాల్సింది ఎవరి వాటా? ఏ వాటా. 8 భాగాలకు గాను ఎంత అనేది క్వెషన్. 35 ఒకట్లు 35, 35 రెట్లు 70, 8 రెట్లు 16, 0. సో ఏకి వచ్చేసరికి వచ్చేటటువంటి వాటా ₹160 అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మరికొన్ని వీడియోస్ మీకు ఉపయోగపడేటువంటి వీడియో చేసేటువంటి అవకాశం మాకు వస్తుంది. అలాగే వీడియోలో మీకు ఎక్కడైనా తప్పులు దొరికినట్లు అనిపించినా, లేదైనా మీకు ఏదైనా టాపిక్‌కు సంబంధించి సెపరేట్‌గా క్లాసెస్ కావాలన్నా, ఆ క్లాసెస్‌కు సంబంధించినవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. అలాగే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చాలామందికి ఈ వీడియో కనుక రీచ్ కావాలంటే మీరు హైప్ అనేటువంటి బటన్‌ను ప్రెస్ చేయండి. దయచేసి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఫ్రీ పీడీఎఫ్ మెటీరియల్స్‌తో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ అనేవి అందులో మీకోసం పొందుపరచడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.